హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మా ఇంటి దగ్గర నుండి చూసామంటే లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. చుట్టూ కొండలతో చాలా బాగుంటుంది. ఇంకా ఇటువైపు చూసామంటే పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది మా ఊరు. అమ్మ నేను ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసరికి పిల్లలు ఏమో చాలా బిజీగా ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అని చూస్తే కట్టెలు అంతా కొడుతున్నారు. ఏమో ఆకులు సైకిల్ మీద అయితే తెస్తా ఉన్నారు. చాలా బిజీగా అయితే ఉన్నారు. ఏం చేస్తారో చూద్దాం. కొంతసేపు అయితే నేనైతే అక్కడ ఆగాను, వీళ్ళు ఏం చేస్తారా అని. ఇంకా నేనైతే అక్కడ నిలబడేసరికి వాళ్ళు అయితే ఇంకా సైలెంట్ అయిపోయారు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు ఆడుకోనిలే అని ఇంకా నేనైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూసామంటే ఇక్కడ కనిపించేవంతా చింత చెట్లు. మా ఊరు దగ్గర చింత చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చింత చెట్లు అయితే ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుంది. కట్టెలు వంట చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే చింత చిగురు గురించి అయితే చెప్పనవసరం లేదు. అనేక రకాల కూరల్లో అయితే ఉపయోగిస్తారు. చింత పూలు కూడా కూరల్లోకి అయితే వాడతారు. ఇంకా చింతకాయలు అనేక రకాల కూరలకు కూడా ఉపయోగిస్తారు. పచ్చళ్ళు చేసుకుంటారు. ఇక్కడైతే చింతకాయలు అంతా అలాగే ఉన్నాయి కదా. ఈసారి అయితే రేట్లు లేకపోవడం వల్ల మా ఊర్లో అయితే ఎక్కడ చూసినా చెట్లలో అయితే చింతకాయలు అలాగే వదిలిపెట్టేశారు. ఇంకా ఇక్కడ చూసామంటే అమ్మ చింతకాయలు బయటకు తీసుకొచ్చి పెడుతున్నారు ఎండలో అయితే ఆరబెట్టడానికి. ఇంకా ఈ చింతకాయలు అయితే మా చెట్లో కాసినవి, కొన్ని అయితే కూరకు పెట్టుకోవడానికి, కొన్ని అయితే ఇంకా అమ్మడానికి. కానీ చింతకాయలు అయితే రేట్ అయితే లేవంట. ఒక 30 రూపీస్ అలా ఏమో ఉన్నాయంటే. ఇంకా చెట్టులో వదిలేస్తే ఏం లాభం అని చెప్పి వచ్చిన కాటికి రాని అని నాన్న అయితే చింతకాయలు అంతా కోసేశారు. ఇంకా ఈ చింతకాయలకి అయితే పొట్టు తీసే ముందు అయితే ఎండలో అయితే కొంతసేపు ఆరబెట్టాలి. అప్పుడే పొట్టు తీయడానికి అయితే వీలవుతుంది. మా గౌతమి అయితే ఇంకా రాలేదా అనుకుంటా వచ్చేసి ఊయలైతే ఊగుతా ఉంది. ఇంకా అమ్మ అయితే కొంతసేపు అయితే ఎండబెట్టేసిన తర్వాత అయితే ఇంకా కట్టి తీసుకొని అయితే ఇలా కొడతారు. ఇంకా ఈ చింతకాయలు కొట్టేసాక వీటి నుండి అయితే గింజ వేరు చేస్తారు కదా. మా పల్లెల్లో అయితే ఈ చింత గింజలను టైం పాస్ తినడానికి అయితే కొన్ని గింజలు తీసుకొని పెనం మీద వేయించుకొని దాని పొట్టి తీసేసి నానబెట్టుకొని తింటారు. చాలా బాగుంటాయి. ఇంకా నాకైతే చింత గింజలు అయితే అలా తినాలనిపించింది. ఇంకా నేనైతే అమ్మనైతే అడిగాను చింత గింజలు వేయించి నానపెట్టి అని. అమ్మ సరే అని చెప్పి ఈ కాయ అంతా కొట్టేశాక మళ్ళీ చేయిస్తానని చెప్పారు. అంటే అమ్మ ముందుగానే కొంచెం కాయ అయితే కూరకైతే కొట్టి పెట్టేశారు. వాటి నుండి అయితే గింజలు తీసి పెట్టారంట. వాటిని అయితే వేయించిస్తానని చెప్పారు. ఇంకా ఈ కాయ అంతా అయిపోవాలి. ఈ చింతకాయని అయితే కూరల్లో వేసుకోవాలంటే దాని ముందు ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చింతకాయలు చెట్టు నుండి కోయాలి, వాటిని అయితే ఎండలో ఎండబెట్టాలి. తర్వాత అయితే ఇలా పొట్టు అంతా తీసేయాలి. మళ్ళీ ఆ చింతకాయకి వచ్చి ఈండ్లు తీస్తారు. అది తీసాక మళ్ళీ ఎండలో ఎండబెట్టాలి. ఎండలో ఎండబెట్టిన తర్వాత మళ్ళీ చింతకాయని కొట్టి అందులో గింజను తీసి తర్వాత చింతకాయని అయితే కూరల్లోకి అయితే వాడతారు. ఈసారి చింతకాయ అయితే చాలా బాగా కాసింది, కానీ రేట్ అయితే లేదు. కేజీ వచ్చి 30 రూపీస్ మాత్రమే ఉంది. కాయ చూడండి ఎంత బాగుందో. ఈ చింతకాయ అయితే ఇంత బ్లాక్ గా ఎందుకు కనిపిస్తుంది అంటే చెట్లు అయితే చాలా రోజుల వరకు వదిలిపెట్టేశారు. రేట్లు లేవని చెప్పి వదిలిపెట్టేశారు కదా, అందుకే అలా అయిపోయింది. కాయ పండిపోయిన తర్వాత అయితే కోసేసారంటే ఇలా ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పటికైతే చింతకాయకి అయితే పొట్టు తీయడం అయితే అయిపోయింది. ఇంకా చింతగింజలు అయితే వేయించిస్తారా అని చెప్పి ఇంకా అమ్మ అయితే చింతగింజలు తీసుకొని మొత్తం అంతా చెరుగుతున్నారు. అమ్మ చింతగింజలు ఏం చేస్తుందని చెప్పి నేనైతే అక్కడ కూర్చొని ఉన్నాను. ఇక్కడైతే కోన్ అయితే ఒకటి మేపుకోవడానికి అయితే తెచ్చారు. దాన్ని ఎంత బాగా అలా ఉంటుంటే అక్కడ పక్కకు పోవడం లేదు. ఎంత బాగుందో చూడండి. మా పల్లెల్లో అయితే ఈ చింతగింజలను టైం పాస్ కి మాత్రమే తింటాము. కానీ ఈ చింతగింజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ చింతగింజలను తినడం వల్ల మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు. మనం హాస్పిటల్ కి వెళ్లే పనే ఉండదు. ఈ చింతగింజలను అయితే నెలకు ఒకసారి అయినా తినాలని డాక్టర్లే చెప్తున్నారు. హెల్త్ కి చాలా మంచిది. ఇంకా అమ్మ అయితే చింతగింజలు ఎంచడానికి అయితే ఇంకా పెన్ను అయితే పెట్టారు పొయ్యి మీద. అయితే వీళ్ళైతే ఏం చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. ఏమో మట్టంతా తోతూ చాలా బిజీగా అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేనైతే ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఒకప్పుడు అయితే కీళ్ళ నొప్పులు గానీ, ఎముకల్లో అరుగుదలు గానీ ముసలి వాళ్ళకి మాత్రమే ఉండేది. నడు వయసు వారికి
అయితే అసలు తెలియదు. ప్రస్తుత కాలంలో అయితే పోషకాలు లేని ఆహార అలవాట్లతో 30-40 ఏళ్ల వయసు వారికి కూడా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అయితే కామన్ అయిపోయింది. వాటిని అన్నింటినీ తగ్గించుకోవాలంటే ఇలా చింతగింజలను అయితే వేయించుకొని పొట్టు తీసేసి వాటిని నానపెట్టుకొని తినచ్చు, లేకుంటే పొడి చేసుకొని కూడా క్రమం తప్పకుండా 30 రోజుల పాటు తిన్నారంటే కీళ్ళ నొప్పులు అయితే తగ్గుతాయి. ఎముకల్లో అరిగిపోయిన గుజ్జు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ చింతగింజలను అయితే ఏ సమస్య లేని వారు తిన్నా కూడా వాళ్ళకైతే భవిష్యత్తులో అయితే కీళ్ళ నొప్పులు కానీ, ఎముకల్లో అరుగుదల కానీ అలాంటివి అయితే రావంట. ఇక్కడ చూడండి, మనుషులు కూడా అంతగా ఆవలిచ్చడేమో, కడుపు నిండకి గింజలు వేసామా బాగా తినేసింది, ఆవలిస్తా ఉంది. ఇంకా అక్కడైతే అమ్మ చింతగింజలు అంతా వేయించుతా ఉందా. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటాను, వీళ్ళైతే గట్టిగా అరుస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అని చెప్తే ఏమేమో ఆటలంతా ఆడుతున్నారు. ఇంకా అమ్మ అయితే చింతగింజలు అయితే వేయించేశారు. ఇంకా వేయించిన తర్వాత అయితే ఇలా రోట్లో వేసి అయితే రోకలతో అయితే రుబ్బుకోవాలి, లేకుంటే ఒక బండ మీద వేసి ఇంకొక బండ తీసుకొని అయితే రుబ్బుతారు. పప్పు అయితే వచ్చేస్తుంది, పొట్టంతా పోయి పప్పు అయితే వచ్చేస్తుంది. మా పల్లెల్లో అయితే ఈ చింతగింజలను అయితే చిన్న చిన్న వ్యాపారులకు అయితే అమ్మేస్తారు. వాళ్ళైతే ఈ చింతగింజలు తీసుకొని పోయి కొన్ని మిషన్ల ద్వారా అయితే చింతగింజల మీద ఉన్న పొట్టును తొలగించి దానిని పౌడర్గా చేసి జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా ఎగుమతి చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. విదేశాల్లో అయితే ఈ చింతగింజల పౌడర్ ను రంగుల్లో కానీ పట్టు వస్త్రాలకి గంజి పెట్టడానికి అయితే ఉపయోగిస్తారు. అమ్మ రోకలతో రుబ్బుతా ఉంటే ఎంత ఈజీగా పొట్టు అయితే వచ్చేస్తాను చూడండి. అంతేకాకుండా కమ్మటి వాసన వస్తుంది. గింజలను అయితే వేయించారు కదా, ఎంత మంచి వాసన వస్తా ఉందో. ఈ చింతగింజలను రోట్లో వేసి దంచేటప్పుడు అయితే కొంచెం స్లోగానే దంచాలి. ఎక్కువ స్పీడ్ తో దంచామంటే పప్పు అంతా పగిలిపోతుంది, లేకుంటే పొడిలాగా అయిపోతుంది. అందుకని చెప్పి స్లోగా అయితే దంచాలి. ఆడవారికి ఎక్కువగా ముఖం మీద అయితే మంగుమచ్చలు అయితే వస్తుంటాయి కదా, ఈ చింతగింజను ఒకటి తీసుకుని రాయి మీద అలగదీసి ఆ ఫేస్ ని అయితే మంగుమచ్చల మీద రుద్ది కొంతసేపు అయితే మసాజ్ చేసామంటే మంగుమచ్చలు అయితే తగ్గుతాయట. ఇంకా అమ్మ అయితే చింతగింజలు దంచుతా ఉందా, కొంచెం టైం పట్టేటట్టుంది. నేనైతే ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఎన్ని ఆటలు ఆడుతున్నారు, ఒక ఆట ఆడట్లేదు. నేను అక్కడికి వచ్చేసరికి అమ్మ మొత్తం చెరిగేసి ఇలా నీళ్ళలో అయితే నాన్ పెడతా ఉన్నారు. ఇలా చేసి తిన్నామంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా అమ్మ అయితే అవి గింజలు అయితే నాన్ పెట్టేశారు, చింతగింజలు అయితే. ఇంకా చింతాకైతే కోస్తున్నారు పచ్చడి చేయడానికి అయితే. ఇంకా మేమైతే చింత చిగురు కోసుకోవాలంటే ఎక్కడికి పోనవసరం లేదు. మా ఇంటి ముందరే పెద్ద పెద్ద మాటలు 3 అయితే ఉన్నాయి. ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు. ఈ చింత చిగురు అయితే మాకు అందే కాటికి మొత్తం అంతా కోసుకునేస్తాము. తర్వాత నెక్స్ట్ వేరే మాటలకి అయితే వెళ్తాము. ఇక్కడ కానీ అందకుండా పోతే. వీళ్ళు పిల్లలు చూడండి, మార్నింగ్ అయితే కట్టెలు కొట్టారు, ఆకులంతా కోసుకొని వచ్చారు. ఇప్పుడైతే పందిరేమో కడుతున్నారు. ఎంత బాగా కడుతున్నారు చూడండి, ఆకులతో, కొబ్బరి ఆకులతో కడుతున్నారు. చిన్నప్పుడు మనం కూడా ఇలా చేస్తుంటాం కదా, మేము కూడా చాలా సార్లు అయితే చేసాము. ఇలా పందిరి కట్టి దేవుళ్ళంతా పెట్టి అక్కడే వంట చేసుకొని తినేవాళ్ళము. నాకైతే అవే గుర్తొచ్చాయి. వీళ్ళు కూడా సేమ్ అలానే చేశారు చూడండి. పందిరి పెట్టి అక్కడ చిన్న చిన్న రాళ్ళను అయితే తీసుకొని వచ్చి దేవుళ్ళ లాగా పెట్టారు. నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి. ఇంకా ఇవైతే కొద్దిగా నానాయంతే, ఇంకా నానాలా, ఒక రోజంతా నానితే బాగుంటాయి. ఈ చింతగింజలను నానపెట్టేటప్పుడు అయితే సాల్ట్ వేసి నానపెట్టాలా, చాలా టేస్ట్ బాగుంటాయి, కమ్మగా భలే ఉంటాయి. ఈ చింతగింజలను ఇలా చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా? తినింటే గన ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా అమ్మ అయితే వేడివేడిగా అన్నం చేసి చింతాకు పచ్చడి అయితే చేసింది. వీళ్ళైతే గుడి పెట్టుకున్నారు కదా, మేమైతే చిన్నప్పుడు పిల్లలంతా కలిసి ఇలా పందిరి పెట్టి దేవుని పెట్టామంటే అక్కడైతే వంట చేసుకుని అయితే తింటా అంటే నాకు అదే గుర్తొచ్చింది. అమ్మ ఇప్పుడే వేడివేడిగా అన్నము చింత చిగురు పచ్చడి అయితే చేశారు. అందుకని నేనైతే ఇంకా ఒక ప్లేట్ లోకి అయితే అన్నము పచ్చడి అయితే తీసుకొని పోయిచ్చాను. వాళ్ళకి ఇస్తాను ఇట్లా. ఆ పిల్ల అయితే దేవుడి దగ్గర పెట్టి ఇంకా వాళ్ళైతే తింటున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో అయితే మేము బెంగళూరు వచ్చినాక తీసిన వీడియో. మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆకాశంలో అయితే ఈ క్లౌడ్స్ ని చూస్తా అంటే అలానే చూడాలనిపించింది. ఎంత బాగున్నాయో, సీనరీ లాగా సూపర్ ఉన్నాయి. అందుకే అయితే వీడియో తీసాను. ఇక్కడ మేఘాలు అయితే 3D లో లాగా కనిపిస్తున్నాయి. ఎంత బాగున్నాయో. ఈ పావురం అయితే 1 వీక్ నుండి అయితే మా ఇంటి దగ్గరకు అయితే వస్తా ఉంది. పావురాలన్నీ అయితే గుంపులు గుంపులుగా వస్తుంటాయి. కానీ ఒకటి ఎందుకో పాపం సపరేట్ గా ఒకటి వస్తా ఉంది. ఇంకా పోనీలే అని గింజలు తీసుకొని పోయి వేసానా, దగ్గరకు పోయి వేసినా కూడా అది అసలు పోవడం లేదు. మిగతా పావురాలు అయితే దగ్గరకు వెళ్ళామంటే వెళ్ళిపోతాయి, ఇది వెళ్ళడం లేదు. కానీ ఈ మధ్యలో అయితే పాపం కనిపించడం లేదు, ఎవరో పట్టేసినట్టున్నారు. ఇక్కడ చూసామంటే రామ్ బెలూన్స్ అంతా కడుతున్నారు కదా, ఎందుకంటే నా బర్త్డే రోజు షూట్ చేసిన వీడియో. నా బర్త్డే అంతా వ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో అంతా తీసుకున్నాను, కానీ నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా గుర్తుగా
ఉంటుందని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మొబైల్లో ఉన్నా కూడా ఊరికే డిలీట్ చేసేస్తాము. ఇంకా నా బర్త్డే కోసం అయితే మా రామ్ అయితే హౌస్ మొత్తము బెలూన్స్ అయితే డెకరేట్ చేశారు. చాలా బాగా చేశారు. పాపం చాలా కష్టపడుతున్నారు. ఇంకా ఆ రోజు నైట్ కి అయితే 12 కి అయితే కేక్ కట్ చేయాలని చెప్పి ఇంకా ఫేస్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చారు. ఆ రోజు అయితే ఫుల్ వర్షం వస్తుంది. అసలు కేక్ వస్తుందో రాదో అని డౌట్ వేసింది. ఇంకా నేను మాత్రం పోనీలు ఇంకా మార్నింగ్ తీసుకొని కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా 12 కి అయితే ఒక 3 minutes అలా ఉండగా అయితే వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. పాపం ఆ వర్షంలోనే నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మా రామ్ కూడా హ్యాపీ అనిపించింది. Speed to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. నేను కేక్ అయితే ఎక్కువగా తిన్నా కానీ ఆ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదో బటర్ స్కాచ్ ఏదో తెచ్చారంటే చాలా బాగుంది. ఆ రోజు అయితే నేను కేక్ అయితే చాలా ఎక్కువే తినేసాను. అంత బాగా నచ్చింది నాకైతే. ఇంకా నేనైతే కేక్ కట్ చేసేసాను. నెక్స్ట్ అయితే నాకైతే గిఫ్ట్ ఇచ్చారు. అవి ఏంటంటే గజ్జలు అయితే తీసుకొని వచ్చారు. చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా నా బర్త్డే రోజు అయితే ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ వీడియో అయితే బర్త్డే రోజు అయితే షూట్ చేసిన వీడియో. ఇంకా మేమైతే గుడికి వెళ్ళాలని చెప్పి ఇంకా రెడీ అయితే అవుతున్నాము. మా రామ్ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. లైట్ పింక్ చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా గుడికి వెళ్ళే ముందు అయితే కొన్ని ఫోటోలు అయితే తీసుకుందామని చెప్పి ఇంకా వీడియో తీసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఫోటో అయితే క్లిక్ చేసుకోవచ్చు అని. మీకందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. మీకు ఈ వీడియో అంతా నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.